నిన్నటి రోజు జువ్వాడి కృష్ణారావు మా గౌరవ అరవింద్ ఎంపీ గారి మీద చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వారి మీద చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు కొనసాగుతున్న మీరు స్వయం కృషితో ఎదిగిన అరవింద్ గారి మీద ఆరోపణలు చేయడము హాస్యాస్పదము. విమర్శలు చేసే ముందు మీ సొంత రాజకీయ అస్తిత్వం ఏమిటో ఒకసారి ఆలోచించుకొని ప్రజలు అన్ని విధాలుగా గమనిస్తున్నారు. అరవింద్ గారు సింప్లిసిటీ గురించి రాహుల్ గాంధీ మీద, అరవింద్ వస్త్రాధరణ మీద చేసిన విమర్శలు వాస్తవం, అద్దం పట్టేవి. వేల కోట్ల ఆస్తులుండి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఇక్కడికి రాగానే సాధారణ వ్యక్తిగా నటించడం రాహుల్ గాంధీకి అలవాటు. ఎంపీ అరవింద్ గారు ఎప్పుడు ప్రజల పక్షాన్ని మాట్లాడతారు, ప్రజల పక్షాన్నే ఉంటారు. కొన్ని తప్ప జనం మిమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితి. ఎన్నికల కోసము ఇప్పటివరకు పాత జ్ఞాపకాలను తండ్రి పేరునే వాడుకుంటున్నారు. గతంలో మీరు ఎన్నికల్లో పాపం రీత్యా కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీ రాజకీయ ఉనికి కోసం ఆయనను ఓపెన్ టాప్ జీబ్లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్న మీరా వారసత్వం గురించి మాట్లాడి పేరు చెప్పుకొని ఇప్పటి వరకు కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా మీ సొంత రాజకీయం లేదు. ఇంతకుముందు కూడా పార్టీలు మారిండ్రు, బీఆర్ఎస్కి వచ్చిండ్రు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు, మళ్ళీ కాంగ్రెస్కి అయినరు. ఇన్నిసార్లు పోటీ చేసినా కానీ మీ కుటుంబంలో మెట్పల్లి ప్రజలు కానీ కొట్ల ప్రజలు కానీ గమనించలేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా మా మెట్పల్లి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం లేదు. దాని గురించి మేము మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు గారు మా యొక్క ప్రీతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారి పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ స్వయం కృషితో ఎదిగినటువంటి మా యొక్క ప్రీతమ నాయకుడు ధర్మపురి అరవింద్ గారు ఈరోజు దేశ రాజకీయాల్లో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయని విధంగా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇవాళ మీరు అడుగుతా ఉన్నారు కార్యకర్తలకు ఏం చేసిండు అరవింద్ అని చెప్పి. నేను అడుగుతా ఉన్నాను, కార్యకర్తలకు ధర్మపురి అరవింద్ గారు కార్యకర్తల యొక్క సంక్షేమ నిధిని పెట్టి మంచి చెడులకు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల వందలాది పసిపిల్లలకు అరవింద్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి వైద్యం అందించి పసిపిల్లల ప్రాణదాత అయినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల పసుపు రైతుల యొక్క చిరకాల వాంచినటువంటి పసుపు బోర్డును తెచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల ప్రతి గ్రామానికి పోయినా ఒక పాఠశాలను, ఒక దేవాలయము, లేకపోతే కమ్యూనిటీ హాల కోసము ఎంపీ ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క నిధుల నుండి అనేక అభివృద్ధి పనుల కోసం తన నిధుల నుండి లక్షల రూపాయలను ఇవాళ ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటు ఇస్తా ఉన్నాడు. ఇవాళ అంతేకాకుండా జాతీయ రహదారుల నిర్మాణంలో అయితేనేమి మా ధర్మపురి అరవింద్ గారి యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో అనేక లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జాతీయ రహదారుల నిర్మాణానికి చేపడతా ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసము నవోదయ పాఠశాలలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి మీరు అడుగుతా ఉన్నారు ధర్మపురి అరవింద్ గారు మా రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడం సరైనది కాదు అది అని చెప్పి వ్యక్తిగత విమర్శలకు పోతా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, వ్యక్తిగత విమర్శలకు మేము ఓట్లేదు, కానీ అభివృద్ధి చేసినాం కాబట్టి అభివృద్ధి చెప్పుకుంటున్నాం. మీరు ఏ అభివృద్ధి చేసిరో ఒక్కసారి మీడియా ముందు మీరు వచ్చి సమాధానం చెప్పుర్రి. మీరు చేయలేని అభివృద్ధిని మీరు చాటాక అభివృద్ధి చేయలేక చేసిన మీద ఏడ్చేదంటే ఇదే రకంగా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల మీరు ఏ విలేజ్కైనా, ఏ గ్రామానికైనా, ఏ రైతుని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ ఓటర్ని అడిగినా కూడా మొట్టమొదటిగా పేరు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా యొక్క ప్రీతమ నాయకుడు మా ధర్మపురి అరవింద్ అన్న. అయ్యా కృష్ణారావు చెప్పి మీరు రాజకీయం చేయాలి. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు మీరు మెట్పల్లి మున్సిపల్ కాదు, ఈ యొక్క దేశం మొత్తంలో మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది అంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క నిధుల ద్వారానే. ఇవాళ మోర్ల పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి, డ్రైనేజ్ పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి, ఎల్ఈడి బుక్క పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి, హరితాల కింద చెత్త పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి, ఆ చెత్తకుంటే గాడి పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి. ఇవాళ చనిపోతే శ్మశాన వారికి అభివృద్ధి పైసలు కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి, మరుగుదొడ్ల పైసలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినాయి. ఇంక చెప్పుకుంటా పోతే వందల సంక్షేమ పథకాలకు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అది చెప్పలేం సాధాక, మీకు చెప్పడం సాధాక అభివృద్ధి చేయలేక ఇవాళ చేస్తున్న మీద ఏడుపు అంటే ఇదే. కాంగ్రెస్ లకు ఏ పని ఉంటుంది, ఇదే పని ఉంటుంది. ఎవడైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ మీద ఏడిపే వాళ్ళకి ప్రధానం ఉంటుంది. రాజకీయం లబ్ధి పొందాలనుకుంటారు, కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తరిమి కొడతా ఉంటే ఇంకా వీళ్ళకు సిగ్గు మనం వస్తలేదు. మళ్ళీ చేతుల మీద ఏడుస్తూ ఉన్నారు. నిన్న దేశ విద్రోహులకు, దేశ భక్తులకు జరిగిన ఎన్నికల్లో
దేశ ద్రోహులు తరమి దేశ భక్తులు ఎన్నుకున్నారు పశ్చిమ బెంగాల్లో. అది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ నరసింహరావు గారికి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా యొక్క నాయకుడిని విమర్శిస్తే మాత్రం తప్పకుండా తగిన గుణపడని చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.